హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తుల, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, అందరికీ రాజు క్యారెక్టర్ నచ్చట్లేదు. నాకు కూడా నచ్చదండి. ఇలాంటి హస్బెండ్స్ చాలా మంది ఉంటారండి. ఇవన్నీ సంఘటనలు చాలా మంది లైఫ్లో జరుగుంటాయి. దాన్నే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాం దోస్తులు. మరి రాజుని మార్చేద్దామా? దానికి కొంచెం టైం పడుతుంది కదా. రాజుని మార్చాలంటే రాణిని ముందు స్ట్రాంగ్ చేయాలి. రాణి స్ట్రాంగ్ అయ్యి కరెక్ట్గా ఉండి ఎదురు తిరగడం స్టార్ట్ చేసిందంటే రాజు ఆటోమేటిక్గా సెట్ అవుతాడు. ఇక్కడ మన రాణికి చాలా వీక్నెస్ ఉంది. రాజు అంటే పడి చచ్చిపోతుంది. అందుకే దోస్తులు, వీళ్ళ కథ ఇలా ఉంది. సరే దోస్తులు, ముందు ముందు ఏం జరగబోతుందో చూసేద్దాం. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 211తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 211లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఏమైంది దోస్తులు, లైక్స్ అస్సలే చేయడం లేదు? అన్ని ఛానల్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. మన ఛానలే చాలా స్లో ఉంది దోస్తులు. లైక్ చేయండి దోస్తులు. ఇంతమంది చూస్తున్నారు, కనీసం 1K లైక్స్ కూడా చేయడం లేదు ఎందుకు దోస్తులు? మీరు లైక్ చేస్తేనే దోస్తులు మన వీడియోస్ ఇంకా 10 మందికి చేరుతాయి. ఛానల్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అయితేనే కదా దోస్తులు మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తేగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ దోస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్నయ్య, నువ్వు అలా వండబెట్టినావానే? వండబెట్టిన అత్తమ్మ. మా చెల్లాన్ని కప్పినావా? దోమలు కప్పినా. యాక్చువల్గా అన్నయ్య గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? నాతోనేం విషయం మాట్లాడాలి? అన్నయ్య, నా పేరు రాజేశ్వరి, మా వారి పేరు మాధవ్. మేము పక్కూర్లోనే ఉంటాము. ఆ, మా వారు నేను చాలా కష్టపడి పైకొచ్చాం. కొన్ని వేల కుటుంబాలు ఇప్పుడు మా మీద బతుకుతున్నాయి. ఆ దేవుడి దయ వల్ల 10 కాలాల పాటు ఇలాగే ఉండాలనుకుంటున్నాం. సంతోషమమ్మా. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు సురేషే, స్వప్న భర్త. స్వప్న అంటే రాణి వాళ్ళ వదిన. అవునవును, తెలుసమ్మా. నా కూతురికి కూడా పెళ్ళైంది. యుఎస్లో ఉంటుంది తను. 2 పిల్లలు. సంతోషం. వామ్మో, ఆంటీ ఎట్లా చెప్తుందో ఏమో, మామయ్య రియాక్షన్ ఎట్లుంటుందో. సరే ఏందత్తమ్మా? భయమే పాడైతుంది. నాకు కూడా ఒక కుర్చీ లేకపోయినా అటు కూర్చుంటా. ఏం భయం అత్తమ్మా? ముందు వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో వినుండి కదా. పోయి నన్ను మామయ్య పక్కకే కూర్చోబెట్టినవేందే? నాకు ఇంకో కుర్చీ లేపోవే, గట్టు లోపలికి కూర్చుంటాను పక్కకు. అందరం లేమా? గంతగానం భయపడతారు ఎవరన్నా? అంటే చొరవ తీసుకొని నేను చెప్తా, నేను మాట్లాడతా అని వచ్చింది. మనకి ఇంకేంది భయం? ఏం మాట్లాడుతుందో చూద్దాం. నా వట్టిగా చూసుకుంటా కూర్చుందాం అంతే. నన్ను మధ్యలో నీకు ఈ విషయం తెలుసావే అని అడిగితే నేను ఏం చెప్పానే? నాకేం తెలియదని చెప్పుండ్రి, సరేనా? నిన్ను అడిగితే నువ్వేం చెప్తావే? నాకు తెలుసు, అత్తమ్మకు కూడా ఆల్రెడీ చెప్పినా అని చెప్తా. సరే. ఏందే, అత్తమ్మకి చెప్పినా అని చెప్తావా? నేనెందుకు చెప్తా అత్తమ్మ, సపరేకి నూనె ఏం అడగడు మామయ్య. అన్నయ్య తిరిగియావుగానే. ఇరికియా, నా మీదనే వేసుకుంటా అన్ని, సరేనా? నీ మీద కూడా అద్దే, శరత్ మీద వేసేద్దాం. ఆయనకే ఈ మధ్య తెలిసింది, పాపం ఆయన మీద వేస్తారా అత్తమ్మ? బంటిగాని మీద వేసేద్దాం సపరేగా. ఇంట్లో బంటిగాని తప్పు కూడా ఏం లేదత్తమ్మ. ఆ పిల్లనే మనల్ని ఇష్టపడ్డది ఫస్ట్. ఆ పిల్ల గురించి కాదే, మనల్ని తిడతాడు మామయ్య. మీకెందుకు అత్తమ్మ, ఏదన్నోటి మాట్లాడదాం తీయండి. అగో, ఆ బొంబాయి ఆంటీ కూడా ఉన్నది, ఏదోటి చెప్తారు ఆగుండ్రి. అయితే అన్నయ్య గారు, నాకు ఒక చెల్లి ఉండేది. నా చెల్లి అంటే నాకు ప్రాణం. నాకు తల్లి తండ్రి ఎవరు లేరు. మా చెల్లి నేను ఒకరి కోసం ఒకరం అన్నట్టుండే వాళ్ళం. అంటే ఇప్పుడు మీ చెల్లి? లేదన్నయ్య, 2 ఏళ్ల క్రితం చనిపోయింది. అయ్యో పాపం. తమ్ముడు అన్నయ్య ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండరన్నయ్య, వేరే దేశాల్లో స్థిరపడ్డారు. ఎప్పుడైనా 4-5 ఏళ్ళకు ఒకసారి వచ్చి చూసి వెళ్తారు. ఫోన్లో కూడా తక్కువే మాట్లాడడం. మీ చెల్లెలతోటే ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్టుంది మీకు. అవునన్నయ్య, కానీ చెల్లెలు అనారోగ్యంతో చనిపోయింది. చాలా ప్రేమగా ఉండేది నా చెల్లి. అది చనిపోయాక నాకు అసలు ఈ జీవితం మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా అన్నయ్య. నాకైతే చనిపోవాలనే అనిపించింది.
అయ్యో, అట్లెందుకు అనుకుంటావమ్మా? దేవుడు మనల్ని ఎందుకు పుట్టిస్తాడో ఏమో. నా కర్తవ్యం ఇక్కడ చేసేది ఏమున్నదో అవి పూర్తి చేసినాక దేవుడే తీసుకుపోతాడు మనల్ని. చాలా అంటే చాలా బాధపడ్డాను అన్నయ్య. కానీ అన్నయ్య, అది లేని లోటు నా చెల్లి కూతురు తీర్చింది. బాధపడకమ్మా రాజేశ్వరి. మరి ఇంకేందమ్మా, మీ చెల్లెని మీ చెల్లె కూతుర్లని చూసుకోవాలి. నేను ఇలా బ్రతికున్నానంటే కారణం మా చెల్లి కూతురే అన్నయ్య. మరి వాళ్ళ నాన్న? వాళ్ళ నాన్న కూడా తనని నా దగ్గరే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయ్యో, కన్న తండ్రి అట్లెట్లా చేస్తాడమ్మా? తన దగ్గర 2 ఏళ్ళు ఉంచుకున్నాడు. కానీ అతను వాళ్ళ అమ్మ లేని లోటు తీర్చలేకపోయాడు. అది చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. అయ్యో పాపం. చేసేదేమీ లేక నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బాధపడకమ్మా, ఆ దేవుడే నీ దగ్గరికి చేర్చిండేమో ఆ తల్లిని. నువ్వు నీ చెల్లె గురించి బాధపడుతున్నావు కదా, నీ చెల్లెల్ని నీ కూతురులోనే చూసుకో. అందుకే ఆ దేవుడు అలా చేశాడు. బాధపడకమ్మా, కళ్ళు తుడుచుకో. బాధపడకండి ఆంటీ. ఈమె బాధలన్నీ మనకెందుకు చెప్పుకుంటాంది? ఏమో, చెప్పుకోవాలనిపించింది కావచ్చు, చెప్పుకుంటాంది. ఇక మనుషులకు కష్టం వెనుక కష్టం ఇస్తాడమ్మా దేవుడు. ఆ కష్టాలని దాటుకుంటా ముందుకోవాలి. గంతే ఇక మనిషి బతుకు. అన్నయ్య గారు, ఇప్పుడు ఆ అమ్మాయి బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది అన్నయ్య గారు. అది కేవలం ఒకరి వల్ల. మీ వల్లేనా? వరుసకి మీరు పెద్దమ్మ అవుతారు కదా. అవునన్నయ్య, కానీ నన్ను మమ్మీ అనే పిలుస్తుంది. తల్లి కన్నా ఎక్కువ ప్రేమించే తల్లి దొరికింది తనకి. నా వల్ల కాదన్నయ్య. ఒకరు తన జీవితంలోకి వచ్చాక చాలా మారిపోయింది. నా కూతురు పేరు మీనాక్షి. సంతోషం. ఇంకేందమ్మా, మీ మీనాక్షి మంచిగా ఉంది ఇప్పుడు. మీనాక్షి ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ చదువుతుందన్నయ్య. ఇంకో నెల అయితే ఇంటర్ అయిపోతుంది. ఆ, ఇప్పుడు డిగ్రీ ఏం చేద్దాం అనుకుంటుంది? బీటెక్ చేస్తుందట్నా, లేకపోతే ఏదైనా మంచి కోర్సులో జాయిన్ అవుతుందట్నా? డిగ్రీ ఎట్లాగో చేయాలి కంపల్సరీ. మామూలు డిగ్రీ తీసుకొని అటు చదువుకుంటా ఇటు వేరే కోర్సులు కూడా నేర్చుకోవచ్చు. లేకపోతే బీటెక్ చేయాలి. గ్రాడ్యుయేషన్ అయినాక ఇంటనే పీజీ చేయాలి. ఎంటెక్ లేకపోతే ఏదైనా పీజీ చేసి ఇక ఇంటనే జాబ్లో జాయిన్ కావాలి. చూసినావానే సరితా మీ మామ పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఆమెత్తే క్లాస్ విక్తాండు. ఆమె కూడా టీచర్ బుద్ధి పోనిచ్చుకోలేడు. ఇది చదవాలి అది చదవాలి అని చెప్తాడు. నన్ను కూడా సావ చంపిండే పెళ్ళైన కొత్తలా. ఈ ఎగ్జామ్ రాయు ఆ ఎగ్జామ్ రాయు, అది చదువు ఇది చదువు అని. మరి చదివిండ్రా అత్తమ్మ మీరు? ఏమనుకుంటానవే? ఏం చదివినా అనుకుంటాను నేను? ఏం చదివిండ్రు అత్తమ్మ? పిహెచ్డి చేయించిండే నన్ను. పిహెచ్డి చేసిండ్రు అత్తమ్మ మీరు? మరేమనుకుంటాను? ఇంట్లో కూర్చోబెట్టి 24 గంటలు చదివిపించిండు. చదివి చదివి చచ్చిపోయినా. నన్ను చూసేగానే నా కొడుకులు 2 చదువు నేర్చుకున్నారు. వాళ్ళిద్దరికి కూడా చదువు అంటే ఇంట్రెస్ట్ పుట్టింది నేను చేసుడికే. మా అమ్మనే చదువుతాంది, మేమెందుకు చదవద్దని అనుకునేటోళ్ళు ఏమో. నేను చదువుతా ఉంటే వాళ్ళు కూడా 2 చెరవ పుస్తకం పట్టుకొని వచ్చి నా పక్క కూర్చునేటోళ్ళు. ఇక వాళ్ళకింత మోటివేషన్ అన్న వస్తుందని నేను చదివేదాన్ని. ఇంతకీ దేంట్లో పిహెచ్డి చేసిండ్రు అత్తమ్మ? లాయర్ విన్నే. ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం తర్వాత పిహెచ్డి అన్నీ చేసిన. మరి మీరు మంచి ఉద్యోగం కూడా చేయొచ్చు. ఉద్యోగం చేయనిస్తాడా నన్ను మీ మామయ్య? ఇది జగ పెట్టాలి ఇది జగ పెట్టాలి అన్ని జగ పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇటున్న పుల్లాటి పెట్టాడు. కిరాకు దొబ్బి నేనే మానేసిన. నేను కొన్ని రోజులు ఒక సీనియర్ దగ్గర ప్రాక్టీస్ కూడా చేసిన. ఒక 6 నెలలు చేసినా లేదో ఒక ముసలాయన ఏదో పని మీద వచ్చిండు లాయర్ సంతకాల కోసం. నేను సంతకాలు పెట్టినా, మా సారి చెప్పినట్టు పైసలు తీసుకున్నా. అది మీ మామ చూసిండు. నువ్వు పైసలు ఎట్లా తీసుకుంటావు అని మొదలుపెట్టిండు. ఇక అత్తమ్మ, మరి అట్లా పైసలు తీసుకోకపోతే అయిపోతుండే. ఎందుకే సార్ విమాన బుక్కనా? ముఖ్యానికి ఏమంటాడు పని? నాకెంతో కొంత జీతం వస్తాయి కదా. నేను చేసిన దానికి నేను చదివిన దానికి మన వాల్యూ ఉంటుంది. అట్లా తీసుకోవద్దు అంటాడు. సరే తీసుకోని అనుకున్నా. పెద్ద పెద్ద కేసులు వస్తే భయపడతాడు. అవి కూడా వాదించనియాడు. ఇటు ఇది లేక అటు అది లేక ఇక నాకు జీతం ఏ నుంచి వస్తుంది? నవ్వకే నవ్వకు. మరెందుకు అత్తమ్మ, నిజాయితీ ఉండొచ్చు కదా. నా బొందనే నా బొంద. నిజాయితీగానే ఉండి సమాజ సేవ చేద్దాం అనుకున్నా. ఇంట్లో నన్ను ఎట్లా టార్చర్ చేసాలనుకుంటున్నావు? డిసిప్లిన్ అని పొద్దుగాల లేవన్నట. నేను 4కి లేచి ఆ పుస్తకాలు రివైజ్ చేయన్నట. ఆ సెక్షన్లు లాలు మునుగుతాయి కదా అందులో, అవి చదవాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు చదవాలంటాడు. ఈ టైం నుంచి ఈ టైంకి వంట అంటాడు. ఈ టైంకి పెంట, ఆ టైంకి అది ఇది అని కథం నన్ను చంపేటోడు. నాకిగా
ఎక్కడ లేని స్ట్రెస్ మోపైందే బాబు. ఆ అత్తమ్మ మీరు మస్తు గ్రేట్ ఎంతైనా. మొత్తానికి ఉద్యోగం కూడా చేసిండు అన్నట్టు గంత చదివి. ఎన్ని నెలలు చేసిందే? ఒక్కటే ఒక సంవత్సరం. అంత తిప్పి కొడితే సంవత్సరం చేసినా కావచ్చు. 6 నెలలు ప్రాక్టీసు అది ఇది అంత కొడితే సంవత్సరం కూడా కాదు. 8-9 నెలలు చేసినాక అంతే. నాతోటి కాదురా బాబు అని చక్కగా ఇంట్లో కూర్చున్నా. మరి మామ ఏమనలేడా? ఏమంటాడే ఇక గిట్టనే క్లాస్ వీకి పీకి సపరేట్గా కూర్చున్నాడు. ఇటు నేను జాబ్ చేయాలి, ఇటు పైసలు సంపాదించద్దట, ఇంకా మీ నుంచి డిసిప్లిన్ అనుకుంటానన్న టార్చర్ చేస్తాడట. అదే ఇంకొక బతుకు పాడిందని సపరేట్ కూకున్నా. ఇవాళ రేపు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తేనే మంచిగుంటది. ఈ ఎండ్లను ఒక దాంట్లో జాయిన్ అవుతుంది, అయిపోయా లైఫ్ సెటిల్. మాకు కంపెనీస్ ఉన్నాయి కదా అన్నయ్య గారు, అందులోనే ఏదో ఒకటి చేసుకుంటుంది. వెరీ గుడ్. ఎక్కడ చేసినా పర్వాలేదు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గుర్తింపు తెచ్చుకోవాలి. ఆమె ఏదో ఎమోషనల్గా ఫీల్ అయింది. అలా చెల్ల గురించి చెల్ల బిడ్డ గురించి చెప్పుకుంటాంది. ఇప్పుడు నిన్ను సుత్తి పెట్టమని చెప్పిందా? అగో, ఆమె 2 మాటలు మాట్లాడింది, నేను 2 మాటలు మాట్లాడినా, తప్పేమున్నది? ఆమె నిన్ను అడిగిందా ఉచిత సలహాలు ఇవ్వమని? ఏం చదవాలి, ఎట్లా చదవాలి అని అడిగిందా? వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, అందులోనే ఏదో ఒకటి చేసుకుంటుంది పిల్ల. పీజీ అట, పిహెచ్డి అట. ఇక మంచిగానే ఉన్నావు. నన్ను చదివించినావు కదా ఆడిదాకా. చదివి చదివి చచ్చిపోయినా నేను. కళ్ళు కాయలు కాసినాయి. ఏం చేసిన ఇప్పుడు? చదువు నాలెడ్జ్ని పెంచుతుంది. జాబ్ చేసుడే అవసరం లేదు, పైసలు సంపాదించుడే అవసరం లేదు. అర్థమైందా? యథార్థి చెప్పినావు కానీ. ఆ, అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక ఎగ్జామ్స్ వచ్చినాయంటే ఇంటర్ అయిపోయినట్టే. అన్నయ్య, సూటిగా ఒక మాట అడుగుదామని వచ్చాను. అడుగమ్మా, అడుగు. నీకే డౌట్లున్నా సరే నేను క్లారిఫై చేస్తా. నా కూతురు మీనాక్షిని మీ బంటికిచ్చి పెళ్లి చేస్తారా అన్నయ్య? ఏందమ్మా? నాకు సక్క వినవాళ్ళే. నా కూతురు మీనాక్షి ఆ, మీ కొడుకు బంటికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతున్నాను అన్నయ్య. ఏంది? నీ కూతురు మీనాక్షి నా కొడుకు బంటే? ఏమే, విన్నవానే? నోరు మూసుకో. కప్ప తెరిచినట్టు ఎందుకు తెరిచినావు? ఏమంటుంది? నీకేమన్నా అర్థమైందా? మన కొడుకు చదువు అయిపోయింది కదండి, జాబ్ కూడా చేస్తాడు కదా. ఇక సంబంధాలు వస్తున్నట్టున్నాయి. ఇక వాళ్ళకు బిడ్డ ఉన్నది కదా. మన బంటి మంచోడని ఆమెకు తెలిసినట్టున్నది. పెళ్ళి చేసుకుంటారా అని అడుగుతుంది. బంటి మంచోడని తెలిసినట్టుండుడేందే? మా కొడుకు చదువు అయిపోయింది, జాబ్ చేస్తాడు కరెక్టే. మీ పిల్లి ఇప్పుడు ఇంటర్ అయిపోయింది గంతే. గంత చిన్న పిల్లకు మీరు పెళ్లి చేసుడేంది? గట్ల చేయొద్దమ్మా. పిల్లల్ని గట్లా పెళ్ళని కట్టిపడేయద్దు, రెక్కలు కట్టుకొని ఎగరనియాలి. కాదన్నయ్య గారు, అది ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయేది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేది. వాళ్ళ అమ్మ చనిపోయాక ఆరోగ్యం బాగాలేదని చెప్పాను కదా. డిప్రెషన్లో అసలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళలేదు. అందుకే తనకంత గ్యాప్ వచ్చింది. కానీ మా బంటి దీనికి ఒప్పుకుంటాడో లేదో అమ్మా. ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అయ్యిండు, ఇప్పుడే పెళ్ళి అంటే ఏమంటాడో? ఆడే చేసుకుంటా అంటే ఏంది? ఏంది గిట్లూరినా? బంటికి కూడా ఇష్టమే మామయ్య. బంటికి ఇష్టమైంది అని అడగద్దా అసలు? అన్నయ్య, నేను మిమ్మల్ని ఈ విషయం అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు అన్నయ్య. వాట్? నా కొడుకు అలాంటి వాడు కాదు. అంటే మీ ఉద్దేశం ఏంటన్నయ్య? నా కూతురు అలాంటిదేనా? నీ కూతురు ఎలాంటిదో నాకేం తెలుస్తుంది? నా కొడుకు మాత్రం అలాంటి వాడు కాదు. అంటే మామయ్య అది సరిత, నీకు ఇదంతా ముందే తెలుసా? జ్యోతి, ఎటువైంది ఇది? నాకు కులాలు మతాల పట్టింపులు కూడా ఏవీ లేవన్నయ్య. ఇప్పుడు నిన్నెవరు అడిగారమ్మా? అసలు మీ అభిప్రాయం ఏంటి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి మీకు కాదు కదా, మీ కొడుక్కి, చిన్న కొడుక్కి. అదే, నా చిన్న కొడుక్కి మీ అమ్మాయిని ఇచ్చుడు ఇష్టం లేదు. ఎందుకు? నేను మీకెందుకు చెప్పాలి? రేపు మీ కొడుకు మీ దగ్గరకు వచ్చి కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. ఎందుకన్నయ్య? ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకంటే అంత చిన్న పిల్లకు పెళ్లి చేసుడు నాకు నచ్చలేదు. సరే, ఇంకొన్నేళ్ళు అయ్యాక చేద్దాం. ఇప్పుడు ఓకేనా? కాదు. మాది కాదు, నా చెల్లెలి కూతురికి కోట్లు ఆస్తుంది. అయ్యో, పోయిపోయిన ఈగో వేనే కొడుతుంది మే. ఆస్తుంటే ఆస్తికి పైసలకు కక్కుతివాడి చేసుకుంటాం అనుకున్నావా? నా కూతురు చాలా అందంగా ఉంటుంది, అనకువగా ఉంటుంది.
ఎంతో సంస్కారం ఉన్న అమ్మాయి. అయితే మీరెందుకు వద్దంటున్నారో నాకు కారణం కావాలి. కారణం అయితే తెలియకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను అన్నయ్య గారు. కారణం అంటే కారణం ఏం లేదు. మరి ఇంకేంటి, ముహూర్తాలు పెట్టేసుకుందామా? మా ఇంట్లో వాళ్ళందరికీ ఓకే అయితే నాకు ఓకే అమ్మా. కానీ నేను ఒకసారి నా కొడుకుతో మాట్లాడాలి. మాట్లాడండి అన్నయ్య, పర్లేదు. మాట్లాడాకే మీ డెసిషన్ చెప్పండి నాకు. సరితా, బాబు జాగ్రత్త. నేను వెళ్తున్నాను. కొన్ని ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తెప్పించాను. డ్రైవర్తో లోపల పెట్టిస్తాను. ఎందుకంటీ? లేదు లేదు, నువ్వు ఇప్పుడు బాగా తినాలి సరితా. బాబుకి పాలు బాగానే పడుతున్నాయిగా? అవునంటీ. వదినమ్మా, బాయ్. నా కూతుర్ని మీ చేతుల్లో పెడతాను. ఆంటీ, ఏదైనా ఫ్రూట్ తిని వెళ్ళండి. వద్దురా, మీ మామయ్యకి నేను నచ్చినట్టు లేదు. గుడ్ న్యూస్ చెప్తేనే మీ ఇంట్లో అడుగు పెడతాను. అన్నయ్య, చాలా మంచి కుటుంబం. బంటికి ఇంతకన్నా మంచి సంబంధం దొరకదు. పైగా వాడి మనసుకు నచ్చిన అమ్మాయి. ఎక్కువగా వాళ్ళని బాధ పెట్టకండి. తొందరగా చెప్పేసేయండి. ఏ సరిత, నీకైతే ఇష్టమేనా? నాకు ఇష్టమే మావయ్య. మరి శరత్కి? సారీ మావయ్య, మన ఇంట్లో అందరికీ ఈ విషయం తెలుసు, మీకు తప్ప. నాకు తప్ప అందరికీ తెలుసా? జ్యోతి, మీకు చెప్దామనుకునే లోపే వాళ్ళు వచ్చిండండి. నీ సంగతి చెప్తాను ఆగే, ఇప్పుడు కాదు. అంటే బంటికి శరత్కి అందరికీ ఈ విషయం తెలుసు, అందరికీ ఇష్టమే అన్నమాట. నా కోసం ఆగినరా? మీకు చెప్పడానికి భయం వేసింది మావయ్య. అంటే వచ్చి స్వయంగా మీతో మాట్లాడతానని చెప్పింది. సరితా, నేను పోతున్నానే, మళ్ళొస్తా. వెళ్ళమ్మా, నా తరపున నువ్వు మాట్లాడమ్మా. నాకు ఈ సంబంధం ఇష్టమేనని చెప్పు. వాళ్ళని ఎక్కువగా బాధ పెట్టకని ఆర్డర్ వేసావు కదా. థ్యాంక్స్ అన్నయ్య. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. మా కోసం వచ్చినావు. సరే అన్నయ్య, ఈ శుభవార్త చెల్లెమ్మకి చెప్తా. నేను మళ్ళీ కలుస్తాను. అయ్యో, ఇక్కడనే నిలిచినావా చెల్లె? మా బద్మాషి లోపలనే ఉందా? మీకోసమే చూస్తున్నానక్క. చాలా టెన్షన్గా ఉంది. ఏమైనా మాట్లాడారా? నా తరపున నీకు చెప్పన్నాడు, నాకు సంబంధం ఇష్టమేనని. నిన్నెక్కువగా బాధ పెట్టడం ఇష్టం లేదట. నిజమేనా? నిజంగా చెప్తున్నారా అక్క? నిజమే. ఈ మాట అయితే నీకు చేరవేయమని చెప్పిండు. ఇక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు. థ్యాంక్స్ అక్క. నా మీనాక్షి కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను. ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టుకునుడే లేటు. ఆయనకిప్పుడే తెలిసింది కదా, కొంచెం టైం ఇద్దాం. నేను అదే అనుకున్నానక్క. సరిత ముందే చెప్తే అయిపోయేది. ఏం కాదు, ఏం కాదు. కొడుకులతోటి మాట్లాడుకొని. చాలా సంతోషంగా ఉందక్క. నేను ఇంకా వెళ్తాను. భోజనం చేసినాక వెళ్ళు తల్లి. నువ్వు ఇక్కడ ఎప్పుడున్నావని. ఇక్కడ ఉండమని ఇబ్బంది ఏం పెట్టంలే. ఈ సంతోషాన్ని వెంటనే మా ఆయనకు చెప్పాలి. ఒకరోజు మా ఆయనని సురేష్ని తీసుకొని ఇక్కడికి వస్తాను. లేకపోతే ఒక పని చేద్దాం, పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం మీ ఇంట్లోనే. వాళ్ళని అక్కడికి పిలిచినట్టుంటుంది, అన్నీ చూసినట్టుంటుంది. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. సురేష్ని వాళ్ళ డాడీని ఇక్కడికి వచ్చి చెప్పమంటాను. వీళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది, కలిసినట్టు ఉంటుంది, విషయం చెప్పినట్టు ఉంటుంది. మరి ఇంకేందిగా, సంతోషంగా ఉండు. మీనాక్షికి చెప్పకపోయినావు ఫోన్ చేసి? ఇప్పటిదాకా తనకి తెలియకుండా ఉంటుందనుకున్నావా అక్క? మనం ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే తనకు తెలిసిపోతుంది. సరిత బంటికి, బంటి దీనికి. ఇది మళ్ళీ నాకే చేసి కంగ్రాట్స్ చెప్తుంది చూడండి. భలే ఉంది పిల్ల. అవునమ్మా, మీనాక్షి 2 ఏళ్ళు చదువు మానేసిందా? లేదక్క, ఊరికేనే అలా చెప్పాను. అమ్మా, చిన్నదానివి కాదు నువ్వు. అబద్ధం చెప్పినవా? నేను నిజంగానే చదువు 2 ఏళ్ళు మానేసింది అనుకున్నా. అది డిప్రెషన్కి వెళ్ళిన మాట నిజమే, కానీ చదువు మాత్రం మానలేదక్క. తనకి చదువు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే, ఇప్పుడు కూడా కాలేజ్ ఫస్టే. అలా చెప్పకపోతే నా చిన్ని తల్లి గురించి ఏమనుకుంటారోనని అలా చెప్పాల్సి వచ్చింది. బంటికి తెలుసు కదా నా కూతురు గురించి. బంటి చూసుకుంటాడులే. బంటి పైన నీకున్న నమ్మకం. నిజంగా అక్క, బంటిని నేను ఎంతగా నమ్మానంటే నా ప్రాణాన్ని, నా కూతురినే తనకిచ్చేద్దాం అనుకున్నాను. వాడు అదృష్టవంతుడే. అలాంటి అల్లుడు దొరికినందుకు నువ్వు అదృష్టవంతురాలివే. పద పద,
త్వరగా తినేసి వెళ్దు గాని. లేదక్క, నేను తినలేను. చీకటి అవుతోంది. త్వరగా వెళ్ళాలి, లేకపోతే మాధవ్ తిడతాడు. మరి ఇక్కడ దాకా వచ్చి తినకుండా పోతే ఎట్లుంటుందమ్మా? రాని వాళ్ళమ్మ పాపం నీకోసం కష్టపడి వంట చేసింది. నువ్వు తింటే సంతోషపడుతుంది. సరే అయితే, కొంచెం అంటే కొంచెమే తింటాను. నువ్వే మేనేజ్ చేయక్క, మళ్ళీ నాకు లేట్ అవుతుంది. సరేపా. అందరినీ కలుపుకుంటూ పోతుంది అక్క. అలా కోడల కోసమే కాకుండా మన పిల్లల కోసం కూడా అన్ని ఎన్ని తెచ్చిపెడుతుంది. సరితకు కూడా ఎన్నో తెచ్చిపెట్టింది పాపం. ఇప్పుడే కాదక్క, పెళ్ళైనప్పటి నుంచి చూస్తాను నేను ఆమెను. ప్రేమ ఇంకా పెంచుకున్నది కానీ తగ్గలేదు, గట్లనే ఉన్నది. ఏమైందే? మీ అత్త పోతా ఉంటే కనీసం బయటకన్నా రాలేవు? బాయ్ చెప్తేమో. అత్త, మా అత్తమ్మ గవన్నీ ఆలోచించది. నేను బాలింటానని రెస్ట్ తీసుకోమంటది. అస్సలు అట్లా అనుకోదు, రాలేదు బాయ్ చెప్పలేదని. నువ్వు అదృష్టవంతురాలువే. నీ అంత అదృష్టం ఎవరికి లేదు ఇక్కడ. నా బిడ్డ అంటే అందరికి ఇలా ఇష్టం. ఆమె పోయిందావే అత్త? నువ్వేంద్ర, కనీసం నువ్వన్నా బయటకొచ్చి సెండ్ ఆఫ్ ఇయ్యవా? ఆ మొక్కతే వచ్చింది డ్రైవర్ని వేసుకొని. అసలు ఇంటి దాకా దించి రావాలి నువ్వు మనిషివైతే. ఊకి ఆమెకు వచ్చినప్పుడల్లా రెస్పెక్ట్ ఓడిస్తాడు అత్త. మంచనే చూసుకున్నాం, అయిపోయింది. బావాని కూడా వచ్చినప్పుడల్లా మంచనే చూసుకుంటా. ఇంకేం చేయాలి? ఇక వాళ్ళని దించుడు తీసుకొచ్చుడు అంటే నాకు పనులుండయా? దున్నపోతుంది. మంచి కూసున్నది. కనీసం మమ్మల్ని కూసోమ్మని కూడా అంటలేదు. రాని వాళ్ళ అమ్మని ఎట్లా దేకది. నన్ను కూడా ఎట్లా చూస్తున్నా చూడు. కరెక్ట్ చెప్పినావు అన్నయ్య. లోపలేం చేస్తున్నావురా? కనీసం బయట నన్ను నిల్చుంటేమో దించి రాకపోయినా. పిల్లలిద్దరిని పడుకోబెట్టొచ్చిన. ఇప్పుడే ఇట్లా వండబెట్టి బయటకు వస్తున్నా ఆమె పోయిందన్నావు నువ్వే. అరే అన్నయ్య, ఎక్కడ పడుకోబెట్టినావు ఇద్దరిని? ఇద్దరిని ఒకటే ఉయ్యాలలో వండుకోబెట్టొచ్చిన. మెల్లగా రారే. నా బిడ్డకేమన్నా అయిందనుకో, సురేష్ అస్సలు ఊకోడు. వాళ్ళ అత్త కూడా ఊకోరారే, జాగ్రత్త. నీ బిడ్డ అసలే బక్క ఉన్నది. నా బిడ్డ కూడా నీ బిడ్డ లెక్క కావన్నా? ఒక ఉయ్యాలలో ఎందుకు పడుకోబెట్టినావు? నా బిడ్డ పక్కకు పడుకోబెడితే నా మేనకోడలు బక్కగా అవుతాదే. అయినా గంత బక్కగా ఎందుకుందిరా నీ బిడ్డ అసలు? వదిన మంచిగానే తింటుందా లేదా? ఓ, నీకన్నా మీ అత్త గంట పెట్టది. వీడు మంచిగా పెడతాడు అన్ని. నేను అన్ని మంచిగానే తెస్తానే, మంచిగానే తింటాంది. తిన్నదంతా ఎటు పోతుందో ఏమో మరి. నా పెండ్లామైతే మంచిగా అవుతుంది, పుష్టిగా అవుతుంది. కానీ దానికి ఏం పాలిస్తుందో ఏం చేస్తుందో. వదిన పుష్టిగా అయిందా? కన్న తల్లి ఇక్కడనే ఉన్నది. ఆమె బిడ్డ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆమె ముందు ఎందుకు కొట్టినావు అత్త నన్ను? నోరు ముయ్. నోరు లేపుతున్నావా ఇంకా? సిగ్గులేనోడా. నీలాంటోళ్ళు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు వేసుకుంటారా? పోయి జావుపో. నీ తల్లిని నీ చెల్లిని పట్టుకొని ఊరేగిపో. చచ్చిపోరా. నీలాంటోళ్ళు బతుకుండు వేస్ట్. అత్త, నువ్వు నన్ను చచ్చిపోమంటున్నావా? నడివే లోపలికి. కేంద్ర అన్నయ్య నిన్ను గట్ల కొట్టింది? మీ అత్త ఉన్నది ఇక్కడనే, మీ అత్త ముందట కొట్టింది. ఎంత సులుకనే ఎత్తంది నా కొడుకును అందరి ముందట. నేనేమన్నానే అసలు? నువ్వేమనలేవురా. నువ్వు అసలు కరెక్ట్ అన్నావు అన్నయ్య. అయినా నువ్వు అన్న దాంట్లో తప్పేమున్నది? బిడ్డ బక్క అవుతుందని పీలేను, గంతే కదరా. మరి అత్తకు గంత కోపం ఎందుకు వచ్చింది? చెప్తాను కదరా, మనము ఇట్లా కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటున్నాం కదా, గట్లా మాట్లాడుకోవద్దు మనం. మనం సంతోషంగా ఉంటే ఓర్వలేరన్నయ్య. మమ్మీ, అసలు మనం ఇంతకుముందు ఎంత సంతోషంగా ఉండేటోళ్ళమే. మరేమనుకుంటానవే, ఈ శని మొక్కపు వచ్చిన కానుంచే మన ఇంట్లో అన్ని కొట్లాటలు రపరపాలు మోపాయినాయి. నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నయ్య? నువ్వు అస్సలు బాధపడకు. నీకు మేం లేమా? మరీ గింత ఘోరమా? అత్త అంటే పోని పెద్దది అనుకున్నా పర్లేదు, కానీ మీ అత్త ముందు కొట్టింది చూడు, అది నాకు నచ్చలేదు అన్నయ్య. దాన్ని అసలు ఇంట్లోకి వెళ్ళ కొడితేనే చక్కగా ఉంటారు అందరూ. రాని వాళ్ళ అమ్మకు కూడా ఎంత బలపరిచింది. అయ్యో అని అడ్డం కూడా పడతలేదు, కొట్టని అని చూస్తుంది. మా అత్తమ్మతో ఎట్లా ముచ్చట పెడుతుంది చూసినావు కదా మమ్మీ, రాని వాళ్ళమ్మ. ఇంకేందిగా మన గురించే ముచ్చట్లు పెడతారు. నేను పోని మన వదిన వాళ్ళ మమ్మే కదా అని ఊకున్నా, కానీ అన్నయ్యని ఇట్లా చేస్తే మాత్రం అస్సలు సహించలేకపోతున్నా మమ్మీ. దానికి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడుతుంది. నా బిడ్డను కూడా కొట్టింది. ఇప్పుడైతే నా కొడుకుని అందరి ముందట కొట్టింది. అసలు దాన్ని నోడు రమ్మన్నాడరా, నువ్వే రమ్మన్నావు కదరా. రాణిని చూసుకోవడానికి మంచిగా అయిందా ఇప్పుడు? అది ఎప్పుడెప్పుడు అచ్చిలా తిష్టేద్దామా అని చూస్తుంది.
నువ్వేమో ఇంకా దానికి అగ్గికి ఆర్జం పోసినట్టు దాన్ని వెళ్తివి. ఇప్పుడు మంచిగా అయిందా? ఎవరు సపోర్ట్ ఇస్తాందా నీకు? రానిత్తాందా, వాళ్ళ అమ్మ ఇత్తాందా, ఇది ఇత్తాందా? ఎప్పటికైనా గుర్తుపెట్టుకో అన్నయ్య, నీ బ్లడ్ రిలేషనే నీకుంటుంది. మమ్మీ నేను తప్ప నీకెవ్వరు లేరు. నీకు అట్లా అర్థమైందారా అసలు? మీ అయ్య ఎప్పుడన్నా పట్టించుకున్నాడా నిన్ను? చెల్లెమ్మ ఎట్లుంటుంది నీతోటి? అన్నయ్య అన్నయ్య అనుకుంటా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదన్నయ్య. ఆ బొంబాయి దాన్ని ఇంట్లో నుంచి ఎలగొట్టు. అందరు చక్కగా ఎట్లయితారో చూడు. వినిపిస్తుందా అన్నయ్య? నీకే చెప్తుంది మమ్మీ. చెల్లె, ప్లీజే రానికి విషయం గురించి చెప్పకు. అది బాగా బాధపడుతుంది. వాడు దాన్ని ఇట్లా అన్నాడంటే అస్సలు తట్టుకోలేదు. నేనేం చెప్పా అక్క? అల్లుడికి ఇట్లా మాట్లాడతాడని అస్సలు అనుకోలే నేను. నా బిడ్డ గురించి అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. నా బిడ్డ ఏం తింటున్నది అక్క? ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. వాడి తరపున నేను సారీ చెప్తున్నానే. వాడికి వాళ్ళున్నారని 4 కొమ్ములు ఎక్కువ వచ్చినాయి. వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఏం అర్థమైతలేదు. దానికైతే చెప్పకే ప్లీజ్. అస్సలు చెప్పా అక్క. అది ఇప్పటికే మస్తు బాధపడుతుంది. ప్రొద్దున నేను పోయేసరికి ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఏడిసిందా? ఎందుకు? ఏమో అల్లుడేమో అన్నాడన్నది. ఏమన్నాడే అంటే చెప్పలేదు. అవునా? నాకు చెప్పలేవెందుకే? నువ్వు లేవక్క, నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావు కదా, బాగా ఏడ్చింది బిడ్డ. ఏవాడు ఏ చిన్న మాట అన్నా గట్లే ఏడుస్తుంది. అది గంతగానం ఏమయ్యుండది. లేదక్క, నేను కూడా గట్లనే అనుకున్నా కానీ ఎంత బాధ పెట్టిండో ఏమో అల్లుడు. ఏమన్నాడు? అది ఇంటికి పోదామంటుంది. ఇంటికి పోదామంటుందా? ఇప్పుడే పోదామన్నది. అంటే బొంబాయి పెద్దమ్మ రాని రేపు పోదామని చెప్పిన. గట్లెందుకు అన్నది అది? ఇక్కడ ఉండుడద్దు, అక్కడనే ఉందామమ్మా అని ఏడిచింది. మస్తు బాధపడ్డదక్క. బాపుని ఇక్కడికే రమ్మని అన్నది. బాపు ఎట్లా వస్తాడు బిడ్డ అంటే తమ్ముని రమ్మనని చెప్తుంది. ఎందుకు? తమ్ముడు వస్తే మనల్ని పోషించుతాడు కదమ్మా. నా బిడ్డ కొంచెం పెద్దగైనాక నేను జాబ్ చేస్తా అంటుంది. ఏమో ఏమో మాట్లాడింది. నువ్వు రాగానే నీకు చెప్పాలనుకున్నా అక్క, నువ్వైతేనే దానికి ధైర్యం చెప్తావు. అది అసలే బాలింత ఏడ్చుకుంటా కూర్చున్నది. అది గంత పెద్ద మాటలు అన్నదంటే వాడు దాన్ని ఇంకేమన్నాడో, ఎంత బాధ పెట్టిండో. ఏమో అక్క. నువ్వు అడిగినావా దాన్ని ఏమన్నాడని? నాకు చెప్పది. మనం ఉన్నప్పుడే మనం ముందటనే ఇష్టం ఉన్నట్టు వాగిండు. మనం లేనప్పుడు ఇంకెంత టార్చర్ చేసిండో దాన్ని. ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా అది వింటే ఎంత బాధపడుతుండేనే. నువ్వు వచ్చి మాట్లాడక్క దాంతోటి. పా సురేష్, మమ్మీ ఇంకా రాలేదారా? అసలు మనం కూడా వెళ్ళాల్సింది. తను ఒక్కతే ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏమో. వస్తుందంట డాడీ, ఇంతకు ముందే కాల్ చేశాను. అవునా? అక్కడ ఏం జరిగింది? ఏమైనా చెప్పిందా? మమ్మీ వెళ్తే ఏదైనా పని సక్సెస్ అవ్వకుండా ఉంటుందా డాడీ? పని సక్సెస్ చేసుకొని వస్తుంది. అవునారా? ఎంత పెద్ద బర్డెన్ దిగిందో కదరా మనకి. నిజంగా డాడ్, నాకు కూడా ఎంత స్ట్రెస్ పోయిందో. అసలు మనం వెళ్ళాల్సిందిరా. ఛీ, తప్పు పని చేశాం. మూకుమ్మడిగా వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో అనుకున్నాను. ఏం పర్లేదు డాడీ, మన ఇద్దరం వెళ్ళి ఒకసారి కలిసేసి వద్దాం బంటితో పాటు. వెళ్దాంరా, ఖచ్చితంగా. మమ్మీనైతే రానివ్వండి, తను ఏం చెప్తుందో. ఎక్కడికి డాడీ? నా భార్యకి ఫోన్ చేసుకుంటారా? సరే వెళ్ళండి. స్వప్నను అక్కడే డ్రాప్ చేసిందా? అక్కడే ఉంటుందా తను? ఉంటుందంట డాడీ, 1 మంత్. 1 మంతారా? నా మనవరాల్ని చూడకుండా 1 మంత్ ఉండాలా? మధ్యలో వెళ్దాం డాడీ. ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ తర్వాత ఇక్కడే ఉంది కదా డాడీ. నేను కూడా వెళ్ళనివని బలవంతం చేయలేదు, వెళ్ళమన్నాను. సరే. రాణి, పెద్దమ్మ వచ్చినావా పెద్దమ్మ? నేను ఇక్కడనే ఉన్నా కదనే. నువ్వు వాడుకున్నావని రాలేదు ఇక్కడికి. స్వప్న వాళ్ళ అత్తమ్మ పోయింది. పోయిందా? వచ్చి నీకు ఎప్పిపోతా అన్నది. నేను చూస్తే నువ్వు వాడుకున్నావు. అటునుంచి అటే వెళ్ళిపోయిందిగా. పెద్దమ్మ, ఏమైందే రాణి? నా కూతుర్ని తీసుకొచ్చి ఇవ్వవా పెద్దమ్మ? నీ కూతుర్ని నేను తీసుకొచ్చి చూడేందే? ఏమైంది ఇటు చూడు. ఏమైందే? ఎక్కడుంది నీ బిడ్డ? రాజు తీసుకుపోయిండు పెద్దమ్మ. నా బిడ్డని తీసుకొచ్చి ఇవ్వవా?
పాలాక బాగా సేపు అయింది. ఏం మాట్లాడుతున్నావే? రాజు తీసుకపోతే నేను తీసుకొచ్చి ఇచ్చుడేంది? నీకు పోయి తీసుకొచ్చుకోవస్తలేదా? నేను అక్కడికి పోను పెద్దమ్మ, నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. అల్లుడే కదా బిడ్డ, అంటే ఏంది? నీ భర్తనే కదా, గట్లా ఫీల్ అవుతారా? నువ్వు కొంచెం సేపు బయటకు పోవే. బయటకు పోయి డోర్ పెట్టు. నేను పిలిచినప్పుడు రా. సరే అక్క. ఏమైంది బిడ్డ? ఏమన్నాడు ఆడు? నేను ఇక్కడ ఉండను పెద్దమ్మ, నేను మా ఇంటికి పోతా. నా బిడ్డను నాకు తెచ్చియ్యు, నేను నా బిడ్డను పెంచుకుంటా, నాకెవ్వరొద్దు. అసలు ఏమైంది చెప్పు. అసలు రాజుకి నేనంటే ఇష్టమే లేదు.